రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పెద్ద మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో కొద్దిసేపు మాత్రమే ఉంది. అయితే యూఎస్లోన రివ్యూ ఎట్లా ఉంది? యూఎస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత క్రేజ్గా ఉన్నారు అసలు పెద్ద మూవీ గురించి. ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. హాయ్ సార్. సార్, పెద్ద కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎంత తొందరగా చూద్దాం. సో యూఎస్ రివ్యూ అయితే చెప్పేయండి. సో ఇక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి. యుఎస్లో ఇందాకే రిలీజ్ అయిన సినిమా. సో సినిమా చూసిన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. సో అసలు యుఎస్లో దీని బడ్జెట్ ఎలా ఉంది, సినిమా మీద వాళ్ళ రివ్యూ ఏంటి అనేది చూద్దాం. దీంట్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్, తర్వాత జగపతి బాబు, శివరాజ్ కుమార్, బొమ్మనే రాణి, దివ్యేందు శర్మ, వీళ్ళు ప్రధానంగా కాస్టింగ్. ఇక వెంకట సతీష్ కిలారు అండ్ ఇషాంత్ సక్సేనా వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. దాంతోపాటు మన మైత్రి మూవీస్, తర్వాత సుకుమార్ రైటింగ్స్, ఈ రెండు కూడా ప్రజెంట్ చేశారు. ఇక మనకు తెలుసు బుచ్చిబాబు సన్న డైరెక్టరు, ఏఆర్ రహమాన్ మ్యూజిక్, తర్వాత రత్నవేలు కెమెరా, 5 మంది స్క్రీన్ ప్లే రాశారు. సో దీని కథగా చెప్పాలంటే 1980s విజయనగరం ఏరియాలో ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో పెద్ది పహిల్వాన్ ఉంటాడు. వాళ్ళ ఫాదర్తో ఇది స్టార్ట్ అవుతుంది కథ. వాళ్ళ ఫాదర్ ఆ గ్రామానికి సర్పంచ్గా ఉంటాడు. అతను చాలా మంచి పని చేసి ఆ గ్రామానికి చాలా పేరు తీసుకొస్తాడు. అంటే గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాడు, షుగర్ ఫ్యాక్టరీ పెడతాడు, అన్నీ చేసి ఆ ఊరు మొత్తం జిల్లాలో మారుమోగిపోయేట్టుగా పేరు ప్రఖ్యాతులు వస్తుంది. అయితే ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత సుభద్రరాజు అని అతను సర్పంచ్ అవుతాడు. అతను అయినప్పటి నుంచి కంప్లీట్గా నెగిటివ్ అయిపోతుంది ఊరంతా. అంటే అతను మొత్తం ల్యాండ్స్ ఆక్యుపై చేసేయడం, టార్చర్ పెట్టడం అక్కడ ఉన్న వాళ్ళని, ఇలాగా అది ఎంత మంచి పేరు ఉన్నదో అంత రివర్స్లో చెడ్డ పేర్లోకి వెళ్ళిపోతుంది గ్రామంలో. సో దీంతో ఫస్ట్ సర్పంచ్గా ఉన్న వాళ్ళ కొడుకు పెద్ది పహల్వాన్ దీన్ని మళ్ళీ మన గ్రామాన్ని మంచి పేరు తీసుకురావాలి, ఈ గ్రామానికి ఒక ఐడెంటిటీ తీసుకురావాలి అన్న ప్లాన్ చేసుకొని దాన్ని ఒక పక్క విలన్స్ని ఎదుర్కోవాలి, రెండోది తను క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటారు, అంటే రెజ్లరు, తర్వాత క్రికెటరు, తర్వాత మారథాన్ రన్నింగ్ అనమాట. ఈ మూడుట్లో తన ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సో తనకి ఈ స్పోర్ట్స్ గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని తన గ్రామానికి పేరు తీసుకురావాలి, నేషనల్ లెవెల్లో తన గ్రామానికి ఐడెంటిటీ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అతను యూత్ను కూడా ఇన్స్పైర్ చేస్తాడు. సో అక్కడి నుంచి అతను దీన్ని ఇక్కడున్న లోకల్ విలన్స్ని ఢీకొంటూ నేషనల్ లెవెల్లో ఎలా వెళ్ళాడు, సో ఇతను వెళ్ళనీయకుండా వాళ్ళు ఎలా అడ్డుపడ్డారు అనేది బేసిక్ కథ. దీంట్లో జాన్వీ కపూర్ కూడా అచ్చి అమ్మ అనే క్యారెక్టర్ చేసింది. అమ్మాయి కూడా రూరల్లో ఉండే అమాయకత్వం, రూరల్లో ఉండే డామినేషను, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఒక బోల్డ్గా ఉండి ఆ అమ్మాయి కూడా ఒక కథలో భాగంగా ఉన్న క్యారెక్టరు. అట్లాగే శివన్న గౌర్నాయుడు అని ఆయన విలన్ క్యారెక్టర్ చేశాడు. ఇక జగపతి బాబు అప్పల్ సూరి క్యారెక్టర్ చేశాడు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఇది బేసిక్గా అనమాట. అంటే ఒక మామూలు గ్రామంలో ఒక మంచి పేరున్న గ్రామానికి అంతే చెడ్డ పేరు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మంచి పేరు తీసుకురావాలి, గ్రామం యొక్క ఐడెంటిటీని నేషనల్ లెవెల్లో తీసుకుపోవాలి అని ఒక మామూలు కుర్రవాడు తన స్పోర్ట్స్ ద్వారా ట్రై చేస్తున్నప్పుడు విలన్స్ ఎలాంటి అడ్డంకులు చేశారు, ఎట్లా వచ్చింది, ఇది బేసిక్ లైన్. సో దీన్ని స్క్రీన్ ప్లే ప్రకారం బాగా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు, టర్నులు అవన్నీ చేసుకుంటా వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ అంతా జగపతి బాబుకి తనకున్న క్యారెక్టర్లో ఉన్న ఇవన్నీ బాగా వచ్చాయని చెప్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంది. అంటే బిగినింగ్ అంతా ఏమో రెగ్యులర్గా ఉంది. సో తర్వాత ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఓపెన్ అయితే అక్కడ నుంచి కథలోకి డీప్గా వెళితే అక్కడ నుంచి ఇంటర్వెల్ ఉంది. క్లైమాక్స్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక 40 minutes మాత్రం అల్టిమేట్గా ఉంది. మనం అందరం కూడా ఎమోషనల్గా ఉద్వేగానికి గురవుతాము. ప్లస్ ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ కూడా ఉంది, అది రివీల్ చేయట్లేదని చెప్తున్నారు. సో ఇది బేసిక్ అనమాట. సో ముఖ్యంగా డైరెక్షన్ చాలా బాగా చేశాడని చెప్తున్నారు. స్క్రీన్ ప్లే 5 మంది ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లేని తీసుకెళ్లారు. అంటే చాలా సర్ప్రైజింగ్ ట్విస్టులు ఉన్నాయి స్క్రీన్ ప్లేలో.
అనేది ఒకటి. అట్లాగే డైరెక్టర్ కూడా అతను మామూలుగా ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఫస్ట్ టైం తీయడం 350 కోట్లు, కానీ ఎక్కడ తడబాటు చేయకుండా ఒక క్లీన్గా నీట్గా తన క్లారిటీతో చేసుకుంటూ వెళ్ళాడు అనేది డైరెక్షన్ సంబంధించి. ఇక అన్నిటికంటే హైలైట్ రామ్ చరణ్ అని చెప్తున్నారు. పెద్ది పహిల్వాన్ని మాత్రమే మనం చూస్తాం, రామ్ చరణ్ ఎక్కడ కనబడ్డు. ఆ పెద్ది పహిల్వాన్ లైఫ్లోకి మనం వెళ్ళిపోతాం, ఎందుకంటే రామ్ చరణ్ అలాగా దాంట్లో జీవించాడు. అంటే మెథడ్ యాక్టింగ్ అంటారు. పెద్ది పహిల్వాన్ లాగే ఉన్నాడు, రామ్ చరణ్ లాగా ఎక్కడ కనబడలేదు. ఆ బాడీ బిల్డింగ్ కానీ అవన్నీ కూడా. అట్లాగే ఎమోషన్ సీన్స్లో ఇరగదీశాడు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు రామ్ చరణ్ సినిమాల్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ అనేది చెప్తున్నారు. అట్లాగే ఈ అమ్మాయికి కూడా మామూలుగా ఈ అమ్మాయికి ఇంతవరకు ఒక పెర్ఫార్మర్గా మంచి పేరు రాలేదు, దీంట్లో బ్రహ్మాండంగా వస్తున్నాయి. అట్లాగే జగపతి బాబు కూడా ఒక సర్ప్రైజింగ్గా ఉన్నాడు క్యారెక్టరు. సో దివ్యేంద్ర శర్మ అనేది మన తెలుగుకి ఫస్ట్ టైం వచ్చి చాలా పెద్ద రేంజ్కి వెళ్ళే విలన్ క్యారెక్టర్ చేశాడనేది చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ విషయంలో క్యారెక్టర్ బ్రహ్మాండంగా అందరూ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమానంతా కూడా తన భుజస్కంధాల మీద మోసాడు. రామ్ చరణ్ అయితే సర్ప్రైజ్ ఉన్నాయి. ఇక దీంట్లో ప్రధానంగా ఏంటంటే యాక్షన్స్ అని వేశారు. ముఖ్యంగా ఈ రెజ్లింగ్ ఏదైతే ఉందో, కుస్తీ చాలా కొత్తగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, మనం సినిమాలో చూడని ఒక స్టైలు అదంతా ఉంది అనేది చెప్తున్నారు. దాంతోపాటు క్రికెట్ నైట్ ఎఫెక్ట్లో ఫ్లడ్ లైట్ వెలుగులో ఆ క్రికెట్ని 80s తీసుకెళ్లారు. అదంతా కూడా అల్టిమేట్గా ఉంది. విజువల్ వండర్ అని కూడా చాలా మంది అంటున్నారు. అంటే ఇట్లాంటి విజువల్స్ మేము చూడలేదు, ఇంత ఎమోషనల్గా ఇంత డ్రామాటిక్గా. క్రికెట్లో మామూలుగా మన క్రికెట్ కొన్నిసార్లు చాలా ఎమోషనల్గా ఉంటుంది క్రికెట్, ఎందుకంటే లాస్ట్ ఓవర్లోనే డిసైడ్ అవుతుంటాయి. అలాంటి ఒక టెన్షన్ పెట్టారు. దానికి వెనక ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్ కూడా స్టోరీ ఉంది. అంటే రామ్ చరణ్ గెలవాలని అందరూ కోరుకునే ఒక దీనికి వెళ్తారు, కానీ అతను గెలుస్తాడో లేదని ఒక టెన్షన్ ఉంటుంది. సో అతనికి అడ్డులు కూడా ఒకటి ఉంటుంది, దాన్ని దాటుకొని ఎలా అధిగమించాడనేది బేసిక్ అనమాట. అంటే రామ్ చరణ్ క్యారెక్టరు ఇట్లా పైకి లేచి పడి మళ్ళీ పైకి లేదు, అటువంటి ఒక గ్రాఫ్ ఉంది క్యారెక్టర్లో. అంటే ఇలాగ పైకి మామూలుగా అయితే మామూలుగా మనకి ఏముందవుతుందంటే సక్సెస్ స్టోరీస్లో కింద నుంచి పైకి ఎలా వెళ్ళాడు అనేదే ఉంటుంది, కానీ దీంట్లో పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ ఎలా పైకి వచ్చాడు, అది మోర్ డిఫికల్ట్. ఒకసారి కింద పడిపోయి పైకి వెళ్ళినా అట్లా వెళ్ళిపోవచ్చు, కానీ కింద పడిపోయినాక మళ్ళీ లేవడం చాలా డిఫికల్ట్. ఆ ఫేజ్ని వండర్ఫుల్గా రామ్ చరణ్ ప్రొజెక్ట్ చేశారు అని చెప్తున్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే రత్నవేలుకి మంచి మార్కులు వేస్తున్నారు. వండర్ఫుల్ ఉంది కెమెరా వర్క్, ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో విజువల్స్ తీసుకొచ్చాడు రత్నవేలు. ముఖ్యంగా ఈ స్టంట్స్లో ఆ కెమెరా కట్టింగ్, ఆ షార్ట్స్, యాంగిల్స్ అవన్నీ వండర్ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు. క్రికెట్ అయితే అల్టిమేట్గా వచ్చిందని చెప్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ కూడా ఆల్రెడీ మనకు తెలుసు, చికిరి చికిరి, రై రై రా ఈ సాంగ్లు, అట్లాగే హల్లా హల్లా అది, ఇవన్నీ కూడా విజువల్గా చాలా బాగున్నాయి. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వినడానికి కూడా చాలా బాగుంది బయట అంటే, ఎందుకంటే సౌండ్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి కాబట్టి వండర్ఫుల్గా ఉందని చెప్తున్నారు. అట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దాదాపు 180 రోజులు పనిచేస్తాడు ఈ సినిమా కని రామ్ చరణ్ కూడా చెప్పాడు. ఆ వర్క్ కనిపిస్తుంది. అంటే ఒక మాస్టర్ మ్యూజిషియన్ ఉంటే సినిమాని ఎట్లా ఎలివేట్ చేయొచ్చు. ఎమోషనల్ సీన్లో ముఖ్యంగా మ్యూజిక్ ఏడిపించిందని చెప్తున్నారు. రామ్ చరణ్ ఎంత రోల్ ప్లే చేశాడు, మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు అంత రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే, తర్వాత ఈ కుస్తీ పోటీ, ఆ ఫైట్లు ముఖ్యంగా ఒకటి అల్టిమేట్గా ఉందని. దాని తర్వాత ఏమో క్రికెట్, లాస్ట్ క్లైమాక్స్ 40 minutes, ఇవి హైలైట్. ఇక మ్యూజిక్, కెమెరా ఇవన్నీ కూడా హైలైట్. అయితే మైనస్ చెప్పాలంటే పాటలు చికిరి చికిరి అవన్నీ కూడా బయట బాగుంది, కానీ అక్కడికి వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ అంటే ఒక హైప్తో వెళ్ళాం కదా, కొంత హైప్ దాంట్లో లేదని. అట్లాగే హల్లా హల్లాలు కూడా పెద్ద ఎఫెక్టివ్గా లేదని చెప్తున్నారు. డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల అంత ఎఫెక్టివ్గా లేదని. ఇంకా అన్నిటికంటే మైనస్ చెప్పాలంటే ఇది 3 గంటల 9 నిమిషాలు ఉంది, చాలా చోట్ల స్లోగా నడుస్తుంది సినిమా. అప్పుడంతా మనం డౌన్ అయిపోతూ ఉంటాము, అలాంటి ఒక స్లో ఇది ఉంది. ఇంకొంత ఎడిట్ చేస్తుంటే బాగున్నాను, ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వాళ్ళందరూ 3 గంటల ఫార్మేట్లోకి వెళ్ళిపోయారు, అవసరం ఉన్నా లేకపోయినా. దురంధర్ అయితే 4 గంటలు కూడా.
సో అది అన్నిటికీ వర్కౌట్ కాదు, అదొకటి ఇక్కడ మైనస్ అని చెప్తున్నారు. తర్వాత ఓవరాల్గా కథ దాని ఏమంటారు, ఓల్డ్ వైన్ బాటిల్లో న్యూ వైన్ ఇన్ వేసినట్టుగా ఓల్డ్ ఉంది. బాటిల్ అన్న ఫార్ములానే ఉంది తప్ప కథలో కొత్తగా ఏం లేదు. ఇంకొక మైనస్ ఏం చెప్తున్నారంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ ప్లే 5 మంది కలిసి మరి చాలా చోట్ల కన్ఫ్యూజ్ గా ఎవరు ఉంది, పైచ్యం చూపించినట్టు కన్ఫ్యూజ్ గా ఉంది అనేది ఒకటి. ఓవరాల్ గా మాత్రం ఖచ్చితంగా 3 పైనే ఇచ్చారు రేటింగ్ అంతా. 3 నుంచి 3.5 వరకు రేటింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. రామ్ చరణ్ సినిమాల్లో ఇది టాప్ సినిమాగా మిగులుతుంది అనేది వెర్డిక్ట్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.